అండి. మా 4500 రెంట్ హౌస్ అందరికీ తెలిసిందే కదా. పేరుకే 4500 రెంట్ హౌస్, కానీ అసలు ఎంత ఇబ్బంది అవుతుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇక్కడ ఉండి అనేసి నేను క్లియర్గా చెప్తాను. అసలు ఈ వీడియోలో నాకైతే ఇరిటేటింగ్ ఉంది. అసలు ఎప్పుడు ఖాళీ చేస్తే బాగుంటుందా అన్న ఫీలింగ్లో, ఇప్పుడు వెళ్ళిపోతే బాగుండు, ఏదైనా రూమ్ దొరికితే మంచిది అన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే మా బిల్డింగ్లో ఓనర్ లేకపోవడం పెద్ద మైనస్. అసలు ఓనర్ ఉంటే మనకేందంటే ఇరిటేట్ అవుతుంది. అసలు ఓనర్ లేని ఇల్లు చూసుకుంటే బెస్ట్. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ, ఎక్కువ వాటర్ వాడినా కానీ, ఇల్లు సరిగా ఉంచకపోయినా కానీ తిడుతూ ఉంటారు. ఓనర్ లేని ఇల్లు అయితే బెటర్ అన్న ఉద్దేశంతో మనం ఓనర్ లేని వెతుకుతూ ఉంటాం కదా. కానీ ఏంటంటే ఇక్కడ ఓనర్ లేకపోవడమే పెద్ద మైనస్ అసలు మాకు. ఇంకా సరే అన్నీ చెప్తాను, నేను క్లియర్గా చూపించుకుంటూ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాకేంటంటే మెయిన్గా ఓనర్ ఇక్కడ లేకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే చెప్తే చేయించుకోండి అని అంటది. ఇక్కడ ఫస్ట్ ఉన్న డోర్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఎదురుగా ఉన్న డోర్ అయితే ఆల్మోస్ట్ కింద మొత్తం తడిచిపోయి ఖరాబ్ అయిపోయింది. ఇంకా మేము దర్వాజా అవన్నీ ఖరాబ్ అయితే నేను చెప్తే వాళ్ళ పెయింట్ వేసే వాళ్ళని పిలిచింది, వేయించిందిలే. కానీ డోర్ చేంజ్ చేయాలంటే వాళ్ళు ఇంకా ఇప్పుడే చేంజ్ చేయడానికి అవ్వదు, అది డోర్ తెచ్చిన తర్వాత చేంజ్ చేయాలని ఏదో చెప్పేసి వెళ్ళారులే. కానీ అంటే ఓనర్ అయితే మంచి ఆమె, ఏదైనా ఇష్యూ వచ్చిందంటే సాల్వ్ చేసుకోండి, మీరు చేసుకొని మీరు ఇచ్చే రెంట్లో కట్ చేసుకోండి అని చెప్తుంది. తనేం అట్లా ఇప్పుడు చేయను అప్పుడు చేస్తా టైం తీసుకుంటా అట్లాంటిది ఏం చెప్పదు. ఆమె అయితే చాలా మంచిదే. ఇంకా అక్కడైతే మంచిదే, ఓనర్ అయితే మంచిదే. కానీ కొన్ని ఏంటంటే ఇప్పుడు మెయిన్గా సమ్మర్ కదా, ఇది మాది పెంట్ హౌజు. ఇంకెట్లా ఉన్నదంటే అసలు 2 నిమిషాలు కూడా ఇంట్లో ఉండే సిచ్యువేషన్ లేదు. అసలు మా ఆయన ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖాళీ చేద్దామంటే చేస్తలేదులే. కానీ అసలు నేను ఇంట్లో ఉంటున్నా కాబట్టి నాకు తెలుసు అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందో. ఎంత ఫ్యాన్ వేసినా కానీ ఇట్లా అసలు వాటర్లో ముంచి లేపినట్టుగా అయిపోతుంది సిచ్యువేషన్. అంత ఘోరంగా చెమటలు వచ్చేస్తూనే ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. పొద్దున్నుంచి ఇంకా వెయిట్ చేస్తాం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు 5 దాటుతుందా, ఎప్పుడు అవుతుందా బయట కూర్చోడానికి అన్నట్లుగా. అంత ఘోరంగా ఉంటుంది, ఇంట్లో ఉండలేము. సాయంత్రం ఇంకా బయట పోనీ ఇంట్లో ఉండలేము, బయట కూలర్ కొనుక్కుందామా అని అంటే మొన్న వెళ్ళి చూసాము, కొందాము అనేసి. అసలు నాకైతే ఈ ఇంట్లో ఈ వేడికి తట్టుకోలేక నేను 2-3 టూలెట్స్ కూడా చూశాను అసలు వెళ్ళిపోతే బాగుండు అనేసి. కానీ మా ఆయన ఏంటంటే 4500 రెంట్ హౌస్ కదా, సో తక్కువ ఉంది, దాని అదేదో ఎక్కువ అమౌంట్ రెంట్లకి ఇచ్చే బదులు కూలర్ ఏదైనా తీసుకుంటే అయిపోతుంది అన్నాడు. సరేలే తీసుకుందాము అనేసి మొన్న చూసాం. కానీ ఇంకా మళ్ళీ వేరే ఆలోచించుకొని వద్దామన్నట్టుగా మళ్ళీ రిటర్న్ వచ్చాము. కానీ ఇంకా తీసుకోలేదు. బయట పడుకుందామా అంటే బయట మంచి గాలి వస్తుంది, ఇంకా పెంట్ హౌసే కదా. బయట పడుకుందామా అంటే బయట ఘోరంగా దోమలు. సో ఇంకా అక్కడ ఉండలేక ఇంకా ఇంట్లో నైట్ టైంలో కూడా మిడ్ నైట్ ఆల్మోస్ట్ 2 అయ్యేంత వరకు కూడా ఇల్లు చల్లబడదు, అంత ఘోరంగా వేడిగా ఉంటుంది. ఇంకా మెయిన్గా ఏంటంటే బాగా డస్ట్ వస్తూ ఉంటుంది ఇక్కడ మాకు. పక్కన పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, డస్ట్ రావడం వల్ల. ఇది సమ్మర్ కదా, వేరే సీజన్లు అంటే ఓకే, సమ్మర్లో కాబట్టి ఇక్కడ మాకు ఓనర్ లేకపోవడం ఇక్కడే మైనస్. సమ్మర్ కాబట్టి మేము ఏంటంటే వీక్లీ ట్వైస్ అట్లా కడుగుతూ ఉంటాను నేను. మిగిలిన టైంలలో అయితే వీక్లీ కానీ 2 వీక్స్కి ఒకసారి అట్లా కడుక్కున్న సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు సమ్మర్ బయట కూర్చుంటూ ఉంటాం, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాబట్టి బాగా డస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి వీక్లీ ట్వైస్ అట్లా కడుక్కోకుంటే గలీజ్గా కాళ్ళకు మొత్తం అంటుతుంది కదా అనేసి కడుక్కోవాలంటే ఎప్పుడు కడుక్కోవాలనుకున్నా కానీ భయంతో కడగాల్సి వస్తుంది. అసలు ఏంటంటే ఎవరేమంటారో. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, కానీ స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కళ్ళు స్టార్ట్ చేసేటోళ్ళు ఏంటి మీ ఇంట్లో నుంచి అంతగానంగా వాటర్ వస్తాయి, ఊరికి వాటర్ వస్తాయి. మా ప్లంబర్ మిస్టేక్ అదంతా. అసలు ప్లంబర్ చెట్లకు వాటరు అంటే బయట డ్రైనేజ్ కనెక్షన్ బయటది చెట్లకు ఇచ్చేసి ఉంటే అయిపోతుండే, అట్లా కాకుండా రోడ్డు మీదకి వదిలేసిండు. ఇంకా మేము కడిగినా కానీ మా బోరు నిండినా కానీ అసలు రోడ్డు మీదకి వెళ్ళగానే స్టార్ట్ చేసేస్తారు. ఇక అందరు తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు వస్తాయి ఇక్కడ మేము 3 ఫ్యామిలీస్ ఉంటాం. అందరిలాగా ఇక్కడ ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్, సింగిల్ ఫ్లోరే లేదు కదా. మాకేంటంటే రోజుకు 2 సార్లు అయినా మోటార్ వేస్తూ ఉంటాం. అదేంటంటే వాళ్ళు ఆల్రెడీ అలారం పెట్టారు, మోటరు ట్యాంకు నిండితే అలారం వస్తుంది. కొన్నిసార్లు ఏమో అది పని చేస్తలేదు. రాని టైంలో నిండిపోయినప్పుడు ఇంకా మేమే వెళ్ళి బంద్ చేస్తాం. చూసి కొంచెం చూడడం అటు ఇటు లేట్ అయితే కొన్ని ఎక్కువ పోతూనే ఉంటాయి. ఇక పోయినప్పుడు ఇక స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఆ బోరు నిండినా లేదంటే నేను కడిగినా కానీ బయటికే వెళ్ళిపోతాయి రోడ్డు మీదకి. ఆ రోడ్డు మీదకి వెళ్ళినది కూడా నేను చూపిస్తాను క్లియర్గా. ఇక స్టార్ట్ చేస్తారు అందరూ, ఊరికి వస్తాయింది మీ ఇంట్లో నుంచి వాటరు, చూసుకోరా మీరు ఏం చేస్తూ ఉంటారు అసలు అనేసి. అంటే పక్కన అంటే ఓనర్స్ అట్లాంటి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా వస్తాయి, కానీ వాళ్ళని ఎవరిని ఏమన్నారు, లైట్ తీసుకుంటారు. కానీ మీరు రెంటర్స్ కదా, ఇక చీపే. ఇక అనడానికి రెడీగానే ఉంటారు, అందరూ అనేస్తూనే ఉంటారు. స్టార్టింగ్లో అయితే చాలామంది అనేటోళ్ళు, ఇంక ఇప్పుడైతే సరిగా అంతగానంగా అనట్లేదు లేండి. కానీ ఇక నేను కూడా వాళ్ళు అంటున్నారు కదా అనేసి ఎప్పుడు పడితే అప్పుడు కడగట్లేదు. మ్యాక్సిమం నేను నైట్ అయిన టైంలో, లేదు అంటే వర్షం వస్తూ ఉంటుంది కదా కొన్ని చినుకులు పడుతున్నప్పుడు, అలాంటి టైంలో కడుగుతూ ఉంటా. ఇక మ్యాక్సిమం నేను నైటే కడగడానికి ట్రై చేస్తాను, సాయంత్రం ఆ టైం అయిపోయినప్పుడు. ఇంకా డే టైంలో ఆ టైంలో ఎండలో ఎట్లా కడగలేను,
ఎండలో కడిగితే తొందరగానే ఆరిపోతుంది ఆ ఎండకులే, కానీ ఇక మరీ అంత ఎండలో ఏం కడుక్కోలేస్తా. అందుకోసం సాయంత్రం 7 ఆ టైంలలో కడగడం, లేదు అని అంటే వర్షం వస్తున్నప్పుడు కడుక్కోవడం అవుతుంది. అంత భయపడుతూ కడుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే అసలు మొత్తం ఇంక చాలా ఇయర్స్ అవుతుంది, మేము వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. సో మొత్తం గోడలన్నీ ఇట్లా గీతలు పడేసి మొత్తం మట్టి మట్టిగా అయిపోయి గలీజ్గా అనిపిస్తుంది. కొంచెం పెయింట్ వేపియమని నన్ను అడగొచ్చు కదని మా హస్బెండ్కి అడిగితే, ఇప్పుడు నేను పెయింట్ వేపియమని అడిగిన అనుకో తను రెంట్ పెంచుతుంది, ఎందుకు వచ్చిన లొల్లి అంటాడు. మరి నువ్వైనా తీసుకొచ్చి చేయొచ్చుగా, మా అంటే ఒక 1000 రూపీస్ అట్లా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకెందుకులే అంటాడు. అట్లా ఉంటుంది మా ఆయనతోని. ఇక ఓనర్ చెప్దామంటేనేమో అలా, లేదు అని అంటేనేమో ఇట్లా. ఇంకా నాకైతే ఆ గోడలు కొన్నిసార్లు చూస్తే ఇరిటేషన్ వస్తుంది. మేము వచ్చి 3 ఇయర్స్ అవుతుంది, ఇంకా కనీసం 3 ఇయర్స్కి ఒకసారి కూడా వేసుకోకపోతే ఎట్లా. 3 ఇయర్స్ నుంచి కూడా ఆమె రెంట్ అయితే పెంచలేదు, మాకు 4500 ఇచ్చిన రెంట్ అంతే ఉంచింది. కానీ సో అడిగినాము అని అంటే ఎడ పెంచుతుందో అని మా ఆయన టెన్షను. నాకైతే దానివల్ల యాక్చువల్గా ఏంటంటే గోడలు కొంచెం మొత్తం మసి పట్టేసి అట్లా ఉండడం వల్ల చూడగానే ఒక విధంగా అనిపిస్తుంది. ఎంత మనం మంచిగా సెట్ చేసుకున్నా, ఎంత మంచిగా ఉంచుకున్నా కానీ ఆ గోడలు అట్లా ఉండేసరికి పాతగా డిఫరెంట్గా అనిపిస్తుంది. కింద టైల్స్ వస్తే బాగానే ఉన్నాయి, అంత మంచిగానే ఉంది. మంచిగా వాల్ సీలింగ్ అంతా చూడని స్టైల్గానే ఉన్నా కానీ గోడలు మాత్రం మాసిపోయి ఉన్నాయి. ఓన్లీ హాల్లోనే అట్లా ఉన్నాయి, మిగిలిన అట్లల్లో బాగానే ఉన్నాయిలే. కానీ హాల్ వరకైనా వేపిచ్చేస్తే బాగానే ఉంటుండే. కానీ మా ఆయన ఏమో ఇక ఆయన పట్టించుకోవట్లేదు. ఇంక చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఇంకేంటంటే మెయిన్గా ఏంటంటే మాకు ఇంటి ముందు ఇట్లా బయటికి చూడడానికి, రోడ్డు మీద చూడడానికి గ్రిల్స్ ఉన్నాయి కదా. పిల్లలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు ఆ నుంచి చూస్తూ ఉన్నారు, అదొక టెన్షన్ అవుతుంది. ఎందుకంటే అది బాగా హైట్ ఏం లేదు, కొంచెం మామూలుగా పిల్లలకి ఏంటంటే కొంచెం హిప్ వరకు కూడా లేదు, బాగా కిందికి ఉంది. అసలు మామూలుగా అయితే మనకు కొంచెం హైట్ ఉండుంటే పిల్లల తల ఒక్కటి బయటికి కనపడేటట్టు ఉండే అంత టెన్షన్ ఉండదు. కానీ ఇది ఏంటంటే ఆల్మోస్ట్ సగం బాడీ బయటికే ఉంటుంది పిల్లలకి. ఇట్లా పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి వచ్చినప్పుడు తొంగబడి చూడడం, ఇట్లా బయటికి చూడడం అట్లా చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కొంచెం చూసుకొని ఉండాల్సి వస్తుంది కంటిన్యూస్గా. అటు వెళ్ళొద్దు, అక్కడ నించుని మాట్లాడొద్దు. అవి ఏంటంటే అవి ఏమంటారు స్టీల్ అవి ఉంటాయి కదా, అవి బాగా అంత స్ట్రాంగ్ ఉండవు కాబట్టి వీళ్ళు పట్టుకొని ఆట మీదనే పట్టుకొని ఇట్లా వంగబడుతున్నారు. సో అక్కడ బాగా టెన్షన్ అవుతుంది. మామూలుగా అయితే మేము చెప్తాం గోడ దగ్గర ఉండే చూడాలి, గోడ దగ్గర ఉండే కిందికి ఎవరన్నా ఉంటే మాట్లాడాలి అనేసి. అయినా కానీ కొన్నిసార్లు మనం లేనప్పుడు వాళ్ళు అట్లనే దాన్నే పట్టుకొని చూస్తూ ఉంటారు కదా. నేనైతే చాలాసార్లు భయపడుతూనే ఉంటా కంటిన్యూస్గా. ఇక మెయిన్గా సెకండ్ ఫ్లోర్ ఒకటి అవ్వడం వల్ల కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది, పైనుండి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇంకా ఇక్కడ కడుగుతున్నాను కదా, బయటికి వెళ్తే వాటర్ చూపిస్తాను చూడండి. ఇంకా మాకైతే ఇక కడగాలంటే ఇట్లా సాయంత్రం అయిన టయానికి ఇక స్టార్ట్ చేస్తాను నేను. ఇక ఎవరు ఏమైనా తిట్టుకున్నారు, ఇక ఏదైతే అదైంది. ఇంత దుమ్ములో మేము ఇంత డస్ట్ వస్తుంటే అట్లనే వాళ్ళు ఉంటారు అనేసి ఇక నేను ఏం పట్టించుకోవట్లేదు. ఇక లైట్ తీసుకొని ఇక కడగడం స్టార్ట్ చేసిన. ఓనర్ ఉంటే తను చెప్పుకునేది వాటర్ రాకుండా ఎట్లుంటాయి అది ఇది అనేసి, కానీ లేకపోవడం వల్ల ఇక వాళ్ళందరూ ఏమన్నా కానీ ఇక లైట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూడండి, అంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇక పక్కకు ఇంత డస్ట్ రాకుండా ఉంటుంది. అసలు అంతగానో డస్ట్ వస్తుంటే ఇక అప్పటికి ఇక మేము బయటనే కూర్చుంటాం మ్యాక్సిమం సాయంత్రం టైంకి. బయట బాగా ఇంట్లో వేడి ఉంటుంది కాబట్టి ఇంకా బయట ఉండడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఇక కడుక్కోపోతే మొత్తం దుమ్మంతా అంటుంది మొత్తం కాళ్ళకి. పిల్లలు పడుకొని ఆటలు ఆడుతూ ఉంటారు దాని మీద. ఇక అందుకోసం ఎవరేమైనా అనుకొని అనేసి నేను లైట్ తీసుకొని మ్యాక్సిమం కడగడానికి ట్రై చేస్తాం. ఇక కడిగినప్పుడు చూపిస్తాను బయటికి ఎట్లా వాటర్ వెళ్తాయి అనేసి. ఇక దానివల్లనే అందరు తిడుతూ ఉంటారు. మనం రెంట్ ఇచ్చి కూడా అన్నీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి కూడా అందరితో మాటలు పడాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకు వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఓనర్ లేదు కదా, ఇక ముగ్గురం మేమే ఉంటాం కాబట్టి మేమే కింద ఊడ్చుకొని ముగ్గేసుకోవాలి. పని మనిషి అట్లాంటిది ఎవరు లేరు. ఓనర్ ఉంటే ఒక పని మనిషిని పెడుతుండే, వాళ్ళు ముందు ఉన్నోళ్ళు వాళ్ళు ఊడుస్తుండే. కానీ అట్లా లేదు, అట్లా వాటర్ వెళ్ళిపోతాయి, అది పెద్ద ఇష్యూ. ఇట్లా రావడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి డిస్టర్బ్ అవుతుంది. కానీ అదంతా ప్లంబర్